మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఘటనలో టీడీపీ మాజీ కౌన్సిలర్ భర్తను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే వర్మ వెల్లడించారు. బాలిక అత్యాచార ఘటనను టీడీపీ పార్టీ తరపున ఖండిస్తున్నామన్నారు. మాయమాటలు చెప్పి మైనర్ బాలికను ఎత్తుకువెళ్లడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం నుండి అన్ని విధాలా బాధితురాలికి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిన్న మాదాపురంలో జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం. అత్యాచారం. అమ్మాయి ఉప్పాడ జంక్షన్లో చికెన్ పకోడీ కొనుక్కుందామని వచ్చినప్పుడు ఆటోతో పాటు ఆటోలో ఒక లేడీ, అలాగే అతను కలిసి అడ్రస్ అడిగారు. ఆ అడ్రస్ అడిగి ఆ అమ్మాయి చెప్పే లోపల ఆటోలో లిఫ్ట్ చేసుకుని వెళ్ళాడు అని ఆ తల్లి చెప్తా ఉంది. దాన్ని మాదాపురంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అమ్మాయిని జీజీహెచ్ కాకినాడ పంపించింది. ఇటువంటి కార్యకలాపాలు ఎటువంటి అయినా సరే తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. అతన్ని లక్ష్మయ్యని దానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. రెండవది, ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం, అలాగే ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్లో కావాలన్నా ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడుతున్నాం. ఎస్సీ కుటుంబం అవడం వల్ల ఆ తల్లికి కూడా 3 ఆడపిల్లలు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా మరి ఆవిడ ఆరోగ్యం మెరుగుపడే వరకు వైద్యం చేయించడం, వాళ్ళు ఏ విధమైన అవసరాలు, ఇబ్బందులు ఉన్నాయి